ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుమార్తె వెన్నెల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచారానికి దిగారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ఆమె ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ఎట్లుండే పరిస్థితి, వచ్చిన తర్వాత ఎట్లుండే పరిస్థితి మీ అందరికీ తెలుసు. మొదటిది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మన తెలంగాణ ఉన్న రేవంత్ రెడ్డి గారు, భట్టు గారు, ఉత్తమ్ కుమార్ గారు, సీతక్క గారు, మధుయాష్, మీ లీడర్ని చూడాలి. వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని నడిపిస్తున్నారు, ఏ విధంగా మీ ముందుకు తీసుకుపోతున్నారు. అది రెండోది. మూడోది, కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించాలనుకో ఇక్కడ 6 గ్యారంటీలు ఇస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఈరోజు నేను వెళ్ళిపోయిన తర్వాత రేపు మీ బస్తీకి మన పిల్లలు ఆఫీస్ నుంచి ఇక్కడ వచ్చి ఇది రాసుకుంటారు. మీ పేరు, తండ్రి పేరు, ఈ ఊరు పేరు, మీ ఫోన్ నంబర్. కాంగ్రెస్ పార్టీ గెలవగానే మొదటి నెల నుంచి ఇవన్నీ 6 గ్యారంటీలు పనిచేస్తాయి. మొదటిగా మహాలక్ష్మి అనే వాళ్ళకి ప్రతి నెల అందరికి 2500 వస్తాయి. రైట్, పెన్షన్ లాగా. రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గ్యాస్ ధర ఎంత, ముందు 1200 ఉంటే 1300 కట్టినాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ లో 100 తగ్గింది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇక్కడ కానీ వస్తే 500కే మనకు సిలిండర్ వస్తుంది. అట్లాగే మన ఆడవాళ్ళకందరికి చిన్న పెద్ద తేడా లేకుండా మనకు ఆధార్ కార్డు చూపిస్తే బస్సుల తెలంగాణలో ఎక్కడైనా తిరగవచ్చు. ఆర్టీసీ బస్సుల మహిళలందరికీ టికెట్ లేదు బస్ టికెట్. తర్వాత ఇల్లు, ఎప్పుడైతే ఆల్రెడీ ఉన్న ఇళ్లకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది. పట్టాలు ఇప్పిస్తారు. అంటే 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ 50 ఏళ్ళ ఖాతాల నుంచి ఉన్న ఇళ్లకు పట్టాలు కల్పిస్తారు. ఎవరికైతే భూమి లేరో, నిరుపేదకు ఉద్యోగం లేని వాళ్ళ పేదలు ఉన్నారో ఆ పేదల్ని ఐడెంటిఫై చేసి వాడగా వాళ్ళకు ఒక జాగా ఇప్పించి ఆ జాగా ఇల్లు కట్టడానికి 5 లక్షలు ఇస్తారు. ఇంకా ముందుకు పోతే పెద్ద స్కూల్ పిల్లలు ప్రతి డివిజన్కి మండల్ వైజ్ గా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్, అది ఫ్రీ. నర్సరీ నుంచి 12th దాకా వస్తుంది ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్. మళ్ళా పిల్లలకు 5 లక్షల స్కాలర్షిప్ వస్తుంది. ఎవరైతే 10th ఇంటర్ డిగ్రీ కానీ ఇంకేమైనా చదవాలి వాళ్ళకి 5 లక్షల స్కాలర్షిప్ వస్తుంది. అట్లాగే సంవత్సరం ఒక రోజు, సంవత్సరం స్టార్ట్ అయ్యే ముందు 31 డిసెంబర్కి ఫస్ట్కి జాబ్ మేళాను క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అంటే ముందుగానే క్యాలెండర్ ఇచ్చేస్తారు. ఏం క్యాలెండరు, ఏ డిపార్ట్మెంట్లో ఏం ఉద్యోగాలు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఉంది, కేటగిరీ ఏంటంటే ఉద్యోగాలది సంవత్సరం ముందే రిలీజ్ చేస్తారు. అది చాలా అద్భుతం. ఇంకా మంచిది ఏంటంటే మనం 60 దాటిన వాళ్ళకు, మన పెద్దలకు 60 దాటిన వాళ్ళకు నెలకు 4000 రూపాయలు పింఛన్ డిఫాల్ట్ వచ్చేస్తుంది. మీరు ఇది ఫిలప్ చేయాలి ఖచ్చితంగా. మీ వార్డు లీడర్ని అడగాలి, మాకు ఇది గ్యారంటీ కార్డ్ అప్లికేషన్ ఇవ్వాలని. దీన్ని చెప్తాను ఏందో ఇది ఖచ్చితంగా వాళ్ళకు 4000, 60 ఏళ్ళు దాటిన పెద్దలకు 4000 పెన్షన్. ఇంకొకటి, ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు రాజీవ్ ఆరోగ్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లాగా 10 లక్షలు బీమా ఉంటుంది. రైట్, ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ ఏంటంటే చాలా ఉన్నాయి. రైతులకు ఉన్నాయి, ఇంకా తర్వాత